హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. సో మన ఫస్ట్ సిరీస్ దేని గురించి చేసినాము? ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో దట్ ఆర్ రిలేటెడ్ టు ఇంటర్మీడియట్ మనము మ్యాక్సిమం వాటిని కవర్ చేసినాం. సో ఈ సెకండ్ సిరీస్లో మనము కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ లేదా ఇప్పుడు దాన్ని చాప్టర్స్ అనుకోండి. సో కాన్సెప్ట్స్ దానికి రిలేటెడ్ చాప్టర్స్ అన్నిటిని మనము ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి చూద్దాం. ఓకేనా? సో ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనకి 2 టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ ఉంది. ఓకే, ఒకటి 3D కోఆర్డినేట్ జామెట్రీ, ఒకటి 2D కోఆర్డినేట్ జామెట్రీ. కానీ మనం ఇట్లా 3D 2D అని కాకుండా ఏం చేద్దామంటే మొత్తం కోఆర్డినేట్ జామెట్రీని క్లబ్ చేద్దాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనము 2Dకి సంబంధించిన చాప్టర్స్ అంటే ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ కోఆర్డినేట్ జామెట్రీ అనేది బేసిక్, అది ప్రీ రిక్వెస్ట్ అంటారు దాన్ని. ఏంటంటే మన యాక్చువల్గా అయితే ఇది మన ఇంటర్మీడియట్ సిలబస్లో లేదు, కానీ మనం నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటేనే మనము వేరే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకి స్ట్రెయిట్ లైన్స్ కానీ, లోకస్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ కానీ, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ కానీ ఇవన్నీ అర్థమవుతాయి మనకి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ఈ 2D కోఆర్డినేట్లో మనము లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, స్ట్రెయిట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ వీటి గురించి మనము చూసాము. నెక్స్ట్ 3D కోఆర్డినేట్ జామెట్రీలో మనము ఫస్ట్ చాప్టర్ ఏంది? 3D కోఆర్డినేట్ జామెట్రీ. దాని గురించి నెక్స్ట్ ప్లేన్, తర్వాత డీసీస్ అండ్ డిఆర్స్. ఓకే, సో 2Dలో ఈ 4 చాప్టర్స్ గురించి అండ్ 3D కోఆర్డినేట్ జామెట్రీలో ఆ 3 చాప్టర్స్ గురించి. సో మొత్తం ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనకి 7 చాప్టర్స్ ఉన్నాయి. సో 7 చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి మనము డీటెయిల్డ్గా ఎలాబొరేట్ చేసి డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో మన ఫస్ట్ and foremost important concept in coordinate geometry is coordinate axis. చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో అన్నిటికీ బేసిస్ అంటే మూలం, ఒక ఫౌండేషన్ ఇది. సో ఇది మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఇది కరెక్ట్ ఉందంటేనే మనం దీని మీద బిల్డ్ చేసే స్టెప్స్ కానీ, కాన్సెప్ట్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ మనకు అర్థమవుతాయి. సో దిస్ ఈజ్ ఫౌండేషన్ అన్నట్టు, స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. అందుకే నేను ఏం చేసిన అంటే మీకు కొంచెం ఎలాబొరేట్ చేసి నీట్గా ప్రతి ఒక్క పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఇందులో చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మీకు త్రూ అవుట్ ద కోఆర్డినేట్ జామెట్రీలో ఏ చాప్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయినాయో ప్రతి ఒక్క చాప్టర్లో మనకి కోఆర్డినేట్ యాక్సిస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మనకి చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ఏ చాప్టర్ డీల్ చేసినా దానికి రిఫరెన్స్ వచ్చేసి కోఆర్డినేట్ యాక్సిసే. సో ఈ కోఆర్డినేట్ యాక్సిస్ రిఫరెన్స్ లేకుండా మనం అసలు మన కోఆర్డినేట్ జామెట్రీలో ఇన్వాల్వ్ అయిన ఏ కాన్సెప్ట్ని డీల్ చేయలేం. 95% కాన్సెప్ట్స్ అన్నీ కోఆర్డినేట్ యాక్సిస్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా వినాలి. నేను ప్రతి ఒక్కటి చెప్తాను మీకు. ఓకేనా? సో ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేద్దామంటే కోఆర్డినేట్ యాక్సెస్ అంటే ఏందో తెలియాలి మనకి. స్పెల్లింగ్ రాస్తున్నాను చూడండి, కోఆర్డినేట్ యాక్సెస్. ఇక్కడ మీరు యాక్సిస్ ఉంటుంది. మీరు యాక్సిస్ ఎందుకు రాశారంటే యాక్సిస్ అంటే సింగులర్, అంటే ఒక్కటి ఉంటే యాక్సిస్. కానీ ఇక్కడ మనకి 2 ఉన్నాయి యాక్సిస్లు, అందుకే దాన్ని ఏమంటాం మనం? యాక్సిస్. ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ యాక్సిస్ ఈజ్ యాక్సెస్. ఇప్పుడు కప్స్ అంటే ఏంది? ఎక్కువ ఉన్నాయంటే కప్స్ అంటాం కదా. అట్లనే యాక్సిస్ అంటే ఒక్క యాక్సిస్ ఉంటే, 2 యాక్సిస్ ఉంటే యాక్సెస్ అంటాం. సో కోఆర్డినేట్ యాక్సెస్ అంటే ఏందో చూద్దాం. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే సింపుల్గా నేను ఇక్కడ ఒకటి గీసినాను చూడండి, ఒక హారిజాంటల్ లైన్, ఒక వెర్టికల్ లైన్ గీసినాను. దీన్ని మొత్తాన్నే మనం కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. అంటే ఏంది? 2 యాక్సిస్ ఉన్నాయి ఇందులో మనకి. ఎన్ యాక్సిస్? 2 యాక్సిస్. సో ఆ యాక్సిస్లో ఏందో చూద్దాం. ఫస్ట్ ఎక్స్ డాష్ ఓ ఎక్స్, దీన్నే మనం ఏమంటామంటే ఎక్స్ యాక్సిస్ అంటాం, లేదా హారిజాంటల్ యాక్సిస్ అని అంటాం. ఏమంటాం? ఎక్స్ యాక్సిస్ ఆర్ హారిజాంటల్ యాక్సిస్. నెక్స్ట్ ఇంకొక యాక్సిస్ వై ఓ
వై డాష్. దీన్ని ఏమంటామంటే మనము వై యాక్సిస్ అంటాం లేదా వర్టికల్ యాక్సిస్ అంటాం. ఓకే, దీని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆరిజిన్. ఇది ఏదైతే 0,0 ఉంది చూడండి, ఆరిజిన్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ వై ఓ వై డాష్ యాక్సిస్ అండ్ ఎక్స్ డాష్ ఓ ఎక్స్ యాక్సిస్. సో ఈ రెండు యాక్సిస్ల యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంది, ఎక్కడైతే రెండు యాక్సిస్లు కట్ అవుతున్నాయో మీరు చూడండి, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది అండ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని కట్ చేస్తుంది. ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్నే మనం ఏమంటామంటే ఆరిజిన్ అంటాం. సో ఆరిజిన్ పాయింట్ ఏంది 0,0. అసలు పాయింట్ ఏంది అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఆరిజిన్ పాయింట్ వచ్చేసి 0,0. సో మీకు క్లియర్గా అర్థమైంది ఇక్కడ వరకు కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏందో అండ్ ఆరిజిన్ అంటే ఏందో. సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తాము, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒక నిమిషం. ఓకే, సో మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేసినాం, కోఆర్డినేట్ యాక్సిస్ గురించి అండ్ ఆరిజిన్ గురించి. నెక్స్ట్ దేని గురించి డిస్కస్ చేస్తాం అంటే ఇప్పుడు మీరు చూడండి, ఈ టోటల్ కోఆర్డినేట్ యాక్సిస్ అనేది 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిన చూడండి. దిస్ ఈజ్ పార్ట్ 1, దిస్ ఈజ్ పార్ట్ 2, దిస్ ఈజ్ పార్ట్ 3, దిస్ ఈజ్ పార్ట్ 4. ఆ పార్ట్స్నే మనం ఏమంటామంటే క్వాడ్రంట్స్ అని అంటాం. సో టోటల్ ఈ ప్లేన్ అనేది దీన్ని ప్లేన్ అంటాం, దీన్నే కోఆర్డినేట్ ప్లేన్ అంటాం. ఈ కోఆర్డినేట్ ప్లేన్ అనేది 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. ఆ పార్ట్స్నే మనం ఏమంటామంటే క్వాడ్రంట్స్ అని అంటాం. ఓకే, సో ఫస్ట్ పార్ట్ని ఏమంటాం క్వాడ్రంట్ Q1, సెకండ్ పార్ట్ని ఏమంటాం క్వాడ్రంట్ Q2, థర్డ్ పార్ట్ని ఏమంటాం క్వాడ్రంట్ Q3, ఫోర్త్ పార్ట్ని ఏమంటాం క్వాడ్రంట్ Q4. సో ఈ కోఆర్డినేట్ ప్లేన్ అనేది 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. మనం ఆ పార్ట్స్ని ఏమంటామంటే క్వాడ్రంట్స్ అని అంటాము. సో ఇక్కడ ఇది క్లియర్ అయిందా, ఆరిజిన్, కోఆర్డినేట్ యాక్సిస్, క్వాడ్రంట్స్. నెక్స్ట్ సో నెక్స్ట్ మనం ఏంటంటే ఈ కోఆర్డినేట్ ప్లేన్లో మనము ఒక పాయింట్ని ఎట్లా లొకేట్ చేస్తాము అంటే, సపోజ్ నేను ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను నేను. ఈ పాయింట్ని లొకేట్ చేయడం అంటే ఏంది అనేది మీకు అర్థం కావాలి. ఓకే, ఈ పాయింట్ని లొకేట్ చేయడం అంటే ఏంది, ఎగ్జాక్ట్గా కోఆర్డినేట్ యాక్సిస్లో లేకపోతే కోఆర్డినేట్ ప్లేన్లో ఈ పాయింట్ అనేది ఎక్కడుంది అనేది లొకేషన్ ఆఫ్ ద పాయింట్. ఓకే, ఆ పాయింట్ ఎక్కడుందని చెప్పడమే లొకేషన్ ఆఫ్ ద పాయింట్. దీన్ని ఎట్లా చేస్తాము అనేది మీకు డౌట్ ఉంది. సో ఫస్ట్ దాన్ని తెలుసుకుందాం. సో ర్యాండమ్గా నేను ఒక పాయింట్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్కి మనం లొకేషన్ ఎట్లా కనుక్కుంటాం అంటే సింపుల్, ఒక స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి చూడండి, ఎక్స్ యాక్సిస్కి ఒక లైన్ డ్రా చేయండి పర్పెండిక్యులర్గా. ఓకే, ఎక్స్ యాక్సిస్కి ఒక లైన్ డ్రా చేయండి పర్పెండిక్యులర్గా. సో నేను ఒక లైన్ డ్రా చేసిన పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేసినప్పుడు ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే టచ్ అవుతుందో దట్ విల్ బీ ద పాయింట్ ఆఫ్ ఎక్స్. అంటే ఏంది, ఇక్కడ ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది 3 దగ్గర. సో ద పొజిషన్ ఆర్ ద లొకేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము వై పాయింట్ ఎంతనో కనుక్కోవాలి. ఎక్స్ పాయింట్ కనుక్కున్నాం, స్పేస్లో ఎక్స్ పాయింట్ అనేది 3 దగ్గర లొకేట్ అయింది. మరి వై పాయింట్ ఎక్కడ లొకేట్ అయింది అంటే సింపుల్, ఇదే పాయింట్ నుంచి వై యాక్సిస్కి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. సో పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు మనకి అది నెంబర్ లైన్ మీద అదే ఏ నెంబర్ మీద అయితే టచ్ అవుతుందో ఆ నెంబర్ విల్ బీ ద లొకేషన్ ఆఫ్ వై పాయింట్. సో పాయింట్ను మనం ఎట్లా లొకేట్ చేస్తామో ఆ పాయింట్ నుంచి మనము పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేయాలి 2 యాక్సిసెస్కి. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నేను ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన, ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన. అట్లా పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ యాక్సిస్లో దగ్గర ఇప్పుడు సపోజ్ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఒక దగ్గర టచ్ అవుతుంది, వై యాక్సిస్ దగ్గర ఒక దగ్గర టచ్ అవుతుంది. ఆ పాయింట్సే నథింగ్ బట్ లొకేషన్ ఆఫ్ దిస్ పాయింట్. ఓకే, 3 వచ్చేసి ఎక్స్ పాయింట్, 8 వచ్చేసి వై పాయింట్. సో 3,
8 ఈజ్ ద లొకేషన్ ఆఫ్ దిస్ పాయింట్. సో క్లియర్గా అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్ అసలు ఈ పాయింట్స్ని ఏమంటాము? ఎక్స్ పాయింట్ని ఏమంటామంటే అబ్సిసా అంటాం. ఏమంటాం? ఓకే, స్పెల్లింగ్ అబ్సిసా. దీన్ని ఏమంటామంటే ఆర్డినేట్. సో ఎక్స్ పాయింట్ని ఏమంటాం మనము? అబ్సిసా అంటాము. వై పాయింట్ని ఏమంటాం మనము? ఆర్డినేట్ అని అంటాము. సో క్లియర్గా అర్థమైందా పాయింట్ని ఎట్లా లొకేట్ చేస్తామో? సో ఇక్కడ చూడండి, నేను డిఫరెంట్ క్వాడ్రంట్స్లో డిఫరెంట్ పాయింట్స్ని లొకేట్ చేద్దాం. ఇప్పుడు మనం పాయింట్ ఇచ్చినాము, కానీ దాని లొకేషన్ ఎట్లనో కనుక్కుందాం. ఇక్కడ మీరు చూడండి, నేను పాయింట్ తీసుకున్న దానికి పర్పెండిక్యులర్స్ కూడా డ్రాప్ చేసేసిన. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, పాయింట్ చెప్పండి. ఎక్స్ పాయింట్ ఎంతనో? ఇక్కడ ఎక్కడ టచ్ అవుతుంది? -4. ఇక్కడ ఎక్కడ టచ్ అవుతుంది? 7. సో -4, 7. సో ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ ఎక్కడ టచ్ అవుతుంది? -3. వై యాక్సిస్ని ఎక్కడ టచ్ అవుతుంది? -6. సో ఇక్కడ మనం ఏంటంటే వీ హ్యావ్ టు డ్రా పర్పెండిక్యులర్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, 2 నుంచి 3 నుంచి. సో 2, -3. మీరు చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ అయింది? 2. సో దట్ ఈస్ ద abscissa of this particular point. నెక్స్ట్ ఇది ఎక్కడ టచ్ అయింది? -3. దట్ విల్ బి ద ఆర్డినేట్ ఆఫ్ దిస్ పాయింట్. సో మీకు పాయింట్ లొకేషన్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒక పాయింట్ని మనం ఎట్లా లొకేట్ చేయాలనే దాని గురించి ఎక్కడని అండి, ఇక్కడ కూడా ఇవ్వండి. సింపుల్గా మీరు ఏం చేయాలి, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసి ఆ పర్టికులర్ యాక్సిస్కి ఎక్కడ టచ్ అవుతుందో దట్ విల్ బి ద abscissa, దట్ విల్ బి ద ఆర్డినేట్. సో క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. సో మీరు గమనించినట్టయితే ఇక్కడ నేను పాయింట్ లొకేట్ చేసిన, ఎంత వచ్చింది నాకు? 3,8. సరే, ఇంకొక పాయింట్ లొకేట్ చేద్దాం. ఊరికే ఇంకొక పాయింట్ లొకేట్ చేద్దాం. ఈ పాయింట్ లొకేట్ చేద్దాం. సో ఈ పాయింట్ ఎంత ఉంటుంది? ఓకే, కొంచెం ఎడబెడతాం. ఇది ఎంత పాయింట్ మనకి? 2,4. అవునా కదా? చూడండి, వాట్ ఈస్ abscissa? 2. వాట్ ఈస్ ఆర్డినేట్? 4. సో 2,4. సో మీరు క్వాడ్రంట్ Q1లో ఏ పాయింట్ అన్నా లొకేట్ చేయండి, ఎక్కడన్నా తీసుకోండి. నేను 2 పాయింట్స్ తీసుకున్నా, మీరు ఇంకే పాయింట్స్ అన్నా తీసుకోండి అండ్ ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ దట్ పాయింట్. మీకు ఒకటి కామన్గా ఏం కనిపిస్తుంది అంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆర్డినేట్స్, ఇక్కడ ఏముంది? 2 ఉంది, ఇక్కడ ఏముంది? 3 ఉంది. మీరు గమనించినట్టయితే 2, 3 అనేవి 0 కంటే పెద్దవే కదా. అంటే దాని అర్థమైంది, ఈ పర్టికులర్ క్వాడ్రంట్లో abscissa అనేది ఎప్పుడు >0 ఉంటుంది. abscissa అంటే ఎక్స్ పాయింట్. abscissa అనేది ఎప్పుడు >0 ఉంటుంది. ఏ పాయింట్ అన్న తీసుకోండి ఈ క్వాడ్రంట్లో. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద వై పాయింట్ చూడండి, 4, 8. ఈ 4, 8 అనేది కూడా 0 కంటే ఎక్కువనే కదా. అంటే తీసుకున్నాం మనం ఏదైతే కన్సిడర్ చేసిన ఆర్డినేట్స్ ఉన్నాయో అవి కూడా 0 కంటే ఎక్కువ ఉన్నాయా లేదా? అంటే వై ఈజ్ >0. అంటే దాని అర్థమైంది, క్వాడ్రంట్ Q1లో abscissa కానీ ఆర్డినేట్ కానీ ఎప్పుడు 0 కంటే ఎక్కువనే ఉంటాయి. అంటే దాని అర్థమైంది, ఎప్పుడు ఎక్స్ పాజిటివే ఉంటుంది, వై పాజిటివ్ ఉంటుంది. అంటే ఎక్స్, వై ఎప్పుడు పాజిటివే ఉంటాయి. పాజిటివ్ అంటే ఏంది? 0, 1, 2, 3. నెగిటివ్ అంటే ఏంది? -1, -2, -3, -4. వాటిని నెగిటివ్ అంటాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎక్స్ ఎప్పుడు పాజిటివ్నే ఉంది, అంటే పాజిటివ్ అంటే >0, వై ఎప్పుడు >0నే ఉంది. సో క్లియర్గా అర్థమైందా? పక్కా మీకు డౌట్ వస్తుంది, 0 కూడా పాజిటివే కదా అని. ఎస్, ఇదే డౌట్ మీకు రావాలి. 0,4 కూడా దీంట్లోనే ఉంది, ఈ క్వాడ్రంట్లోనే. x should be greater than or equal to, y should be greater than or equal to 0. x should be greater than or equal to 0, y should be greater than or equal to 0. సో క్లియర్గా అర్థమైందా? ఇందులో మాత్రం 2 పాజిటివ్గా ఉంటాయి, ఆర్డినేట్, abscissa. నెక్స్ట్ క్వాడ్రంట్ Qలోకి వద్దాం. సో క్వాడ్రంట్ Qలో కూడా నేను ర్యాండమ్గా ఒక పాయింట్ లొకేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్కేల్ పెట్టి గీస్తే టైం అయిపోతుంది. బట్ ఓకే, ఐ విల్ డ్రా. సో ఇక్కడ ఈ పాయింట్ లొకేట్ చేస్తున్నాను చూడండి.
సో వాట్ ఈస్ అబ్సిసా? -2. చూడండి, వాట్ ఈస్ ఆర్డినేట్? -2. సో మీరు గమనించండి ఇక్కడ, సారీ ఆర్డినేట్ 2. మీరు గమనించినట్టయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ద అబ్సిసా ఆఫ్ దిస్ 2 పాయింట్స్, ఇందులో ఉన్న పాయింట్లు అబ్సిసా ఎంత? -2. ఇందులో ఉన్న పాయింట్ అబ్సిసా ఎంత? -4. మీరు గమనించినట్టయితే ఇందులో ఉన్న అబ్సిసా పాయింట్స్ ఎప్పుడు నెగిటివ్గా ఉంటాయి. ఎందుకంటే ఈ పర్టికులర్ క్వాడ్రంట్ చూడండి, ఎక్స్ నెంబర్ లైన్ ఏముంది చూడండి, దీని మీద అంత నెగిటివ్. ఈ పర్టికులర్ క్వాడ్రంట్లో వై నెంబర్ లైన్ చూడండి పాజిటివ్. సో మనము ఒక క్వాడ్రంట్లో ఉన్న క్వాడ్రంట్లో ఉన్న పాయింట్స్ యొక్క సైన్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే దాన్ని యాక్సిస్ని బేస్ చేసుకొని. ఇప్పుడు Q2 క్వాడ్రంట్లో మనకి ఏ యాక్సిస్ ఉంది? ఇది కదా. ఈ యాక్సిస్లో మనకి వై పాజిటివ్ ఉందా లేదా? వై నెంబర్ లైన్ మీద నెంబర్స్ అన్ని పాజిటివ్. ఎక్స్ యాక్సిస్లో నెంబర్ లైన్ మీద ఏమున్నాయి? నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే అబ్సిసా విల్ బి డెఫినెట్లీ <0. చూడండి ఏమున్నాయి, అందుకే అబ్సిసా ఇస్ <0. ఆర్డినేట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్, సో దీన్ని బేస్ చేసుకొని మీరు దీనికి చెప్పగలుగుతారా? ఎస్. ఎట్లా చెప్పగలుగుతాం? సింపుల్గా మనము క్వాడ్రంట్ Q3 అంటే విచ్ యాక్సిస్ యూ హ్యావ్ టు కన్సిడర్? ఇది. ఓకే, మీకు రాయమంటే రాస్తా, X', ఇగో ఈ పర్టికులర్ ప్లేన్ అనుకోండి, యాక్సిస్ అనుకోండి. సరే వద్దులేదు ఎందుకు ఎక్స్ట్రా. సో చూడండి క్వాడ్రంట్ Q3 ఇదే కదా. సో ఇక్కడ మీరు చూడండి, ఎక్స్ నెంబర్ లైన్ మీద ఏం నెంబర్స్ ఉన్నాయి? మైనస్ నెంబర్స్ ఉన్నాయి. వై నెంబర్ లైన్ మీద కూడా ఏమైనా నెంబర్స్ ఉన్నాయి? మైనస్ నెంబర్స్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం? ఈ క్వాడ్రంట్లో ఎక్స్ నెగిటివే, వై కూడా నెగిటివే. కావాలంటే ఈ పాయింట్ చూడండి, -3, -6. అట్లా ఇంకో పాయింట్ కూడా లొకేట్ చేయండి. యూ విల్ ఫైండ్ దట్ బోత్ అబ్సిసా అండ్ ఆర్డినేట్ విల్ బి నెగిటివ్ ఇన్ దిస్ క్వాడ్రంట్. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ క్వాడ్రంట్లో మీరు చూసుకున్నట్టయితే, ఇప్పుడు నెక్స్ట్ క్వాడ్రంట్ అంటే ఇదే కదా, 4th క్వాడ్రంట్ Q4 ఇదే కదా, ఇది మొత్తం Q4. సో Q4లో మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ఎక్స్ యాక్సిస్లో నెంబర్స్ అన్ని ఎట్లున్నాయి? పాజిటివ్ ఉన్నాయి. వై యాక్సిస్లో చూసుకోండి, నెంబర్స్ అన్ని నెగిటివ్ ఉన్నాయి. దట్ మీన్స్ అబ్సిసా ఈజ్ పాజిటివ్. అండ్ వాట్ ఈస్ ద కేస్ ఆఫ్ ఆర్డినేట్ ఈజ్ నెగిటివ్. ఎందుకు చెప్పండి? వై యాక్సిస్లో అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా చూడండి మనకి ఎంత వచ్చింది ఆర్డినేట్ ఇక్కడ -3, అబ్సిసా ఎంత ఉంది 2. దట్ మీన్స్ ఈ క్వాడ్రంట్లో Q ఈజ్ పాజిటివ్, వై ఈజ్ నెగిటివ్. సో మనం ఎట్లా రాసుకుంటాం చెప్పండి? ఇప్పుడు సైన్ కన్వెన్షను మైనస్ ప్లస్ మైనస్ కామా మైనస్ ప్లస్ కామా మైనస్. సో మనకి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడంటే 2, -3 ఇస్తాడు. అసలు ఆ 2, -3 ఏ క్వాడ్రంట్లో లొకేట్ అయింది? సింపుల్గా ప్లస్ మైనస్ చూడండి. ఓకే, 2, -3 ఈ క్వాడ్రంట్లో లొకేట్ అయింది డైరెక్ట్. సో మనం కన్ఫ్యూజ్ కాకుండా మనకి సైన్ కన్వెన్షన్ తెలిసింది అనుకోండి క్వాడ్రంట్స్ది, మనం ఈజీగా లొకేట్ చేయొచ్చు. ఇప్పుడు -3, -4 ఉంది. సో -3, -4 అంటే రెండు ఆర్డినేట్ అబ్సిసా రెండు ఎక్కడ నెగిటివ్గా ఉంటాయి? 3rd క్వాడ్రంట్లో. సో ఈజీలీ మనం డైరెక్ట్ 3rd క్వాడ్రంట్కి వచ్చేసి పాయింట్ లొకేట్ చేయొచ్చు కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు 1, 2 ఉంది. అబ్సిసా ఆర్డినేట్ రెండు పాజిటివ్. దట్ మీన్స్ ద పాయింట్ లైస్ ఇన్ ద లొకేషన్, లేకపోతే ద పాయింట్ లైస్ ఇన్ క్వాడ్రంట్ Q1. సో మనము సైన్ కన్వెన్షన్ బట్టి మనం డైరెక్ట్ అది ఏ క్వాడ్రంట్లో ఉందో లొకేట్ చేయొచ్చు. వన్స్ ఏ క్వాడ్రంట్లో ఉందో లొకేట్ చేస్తే మనం పాయింట్ కనుక్కోవడం చాలా ఈజీ. సో క్లియర్గా అర్థమైందా సైన్ కన్వెన్షన్ గురించి? సో క్లియర్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూడండి. నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా, ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకున్నా, ఓకే 1, 2, 3 ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా, 4. సో ఈ 4 పాయింట్స్ని మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ పాయింట్ ఏంది? 9, 0 అంటే ఏంది? మీరు గమనించినట్టయితే పాయింట్ ఎగ్జాక్ట్ ఎక్కడుంది? యాక్సిస్ మీద ఉంది. ఏ యాక్సిస్ మీద ఉంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఇప్పుడు ఏ పాయింట్ అయినా ఎక్స్ యాక్సిస్ మీద ఉందనుకోండి, దాని ఆర్డినేట్ 0 ఉంటుంది. దాని ఆర్డినేట్ ఎంత ఉంటుంది? 0. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటా, నాకెంత? 12, 0. అర్థమైందా? సో ఎనీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ విల్ బీ జనరల్గా ఏముంటుంది? x, 0. ఎక్స్ కెన్ బి ఎనీ నెంబర్, ఏ నెంబర్ అని ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నా 4, 0. ఇక్కడ పెట్టుకున్నా 5, 0.
ఈ అన్నిటి కేసులలో వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్ మీరు చూడండి 4,0లో 5,0లో 9,0లో 12,0లో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే చెప్పండి 0. అంటే ఆర్డినేట్ అనేది 0 ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, జనరల్ ఫామ్లో పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు అనుకోండి, మనం ఏం తీసుకోవాలంటే x,0 తీసుకోవాలి. ఓకే, x కెన్ బి ఎనీ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్ అండ్ 0 ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఆర్డినేట్. సో క్లియర్గా అర్థమైందా పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే. ఇప్పుడు పాయింట్ ఆన్ వై యాక్సిస్ చూద్దాం. పాయింట్ ఆన్ వై యాక్సిస్ తీసుకోండి, ఎంత ఉంది మనకి 0,9. చూడండి పాయింట్ వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి డెఫినెట్గా ఎక్స్కి వాల్యూ ఏమి ఉండదు, అందుకే 0, వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి 9. అర్థమైందా పక్కా? సో 0,9 కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వై యాక్సిస్ మీద పాయింట్ అంటే ఏం తీసుకోవాలి 0,y. ఎందుకంటే మీరు గమనించండి ఇదెంత 0,6, ఇదెంత 0,12. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, కామన్ థింగ్ ఏంది ప్రతి ఒక్క పాయింట్లో, ఇందులో ప్రతి ఒక్క దాంట్లో ఎక్స్ అంటే యాప్సిస్ పాయింట్ 0 ఉంది. అందుకే జనరల్గా మనం ఏమంటాం అంటే పాయింట్ ఆన్ వై యాక్సిస్ తీసుకుంటే 0,y తీసుకుంటాము. సో క్లియర్గా అర్థమైందా? సేమ్ అవే పాయింట్స్ ఇక్కడ చూడండి -6,0 ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి, సిమిలర్ ఇది చూడండి ఇది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి 0,-3. సో క్లియర్గా అర్థమైందా పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ పాయింట్ ఆన్ వై యాక్సిస్ గురించి. ఇది కూడా క్లియర్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, వెరీ 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 ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి క్లియర్గా నేను ఒకటి చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ ఒక అంతా కొంచెం ఇది రబ్ చేస్తున్నా. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేస్తున్నా. ఓకే, అండ్ ఎగ్జాక్ట్గా 5 అంటే ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేస్తున్నా. ఓకే, నేను ఒక 2 పాయింట్స్ కన్సిడర్ చేసినాను చూడండి. వీటికి లొకేషన్ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి, సింపుల్. ఇవి రాయకుండా చెప్పలేరా మీరు? ఇంకా సింపుల్గా ఇట్లా చూసుకోండి, ఇట్లా కిందికి చేస్తే 4 దగ్గర కట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే 2 దగ్గర, దట్ విల్ బి 4,2. సో ఇది చూడండి కొంచెం కింద తీసుకో. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేసి ఇది 5 టచ్ అవుతుంది కాబట్టి, సో ఫస్ట్ మనం ఇది కాబట్టి ఇట్లా పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే 4, ఇట్లా పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే 5. సో మనం 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, మీకు కొంచెం ప్రాబ్లం అవుతుందంటే నేను ఏం చేస్తా అంటే పాయింట్ లొకేట్ చేసేద్దాం. ఎందుకు మనం ఓకే ఓకే ఫైన్. ఓకే, సో నేను 2 పాయింట్స్ని ప్లాట్ చేసిన చూడండి. ఓకే, నేను బ్లాక్ తోటి మార్క్ చేస్తాను దీన్ని, 2 పాయింట్స్ని మార్క్ చేసిన. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 పాయింట్స్లో మోస్ట్ కామన్ థింగ్ ఏం చెప్పండి, కామన్ థింగ్ ఏం చెప్పండి. ఇఫ్ యూ లుక్ ఎట్ అబ్సిసా ఆఫ్ దిస్ 2 పాయింట్స్, అబ్సిసా అయింది పాయింట్లో 4, అబ్సిసా అయింది పాయింట్లో 4. ఇట్లా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మీరు గమనించండి, నేను ఈ 2 పాయింట్స్కి మధ్య లైన్ డ్రా చేసిన. లైన్ డ్రా చేస్తే నాకు ఎట్లుంది చెప్పండి, ఇట్లా లైన్ డ్రా చేస్తే నాకు ఎట్లుంది, స్ట్రెయిట్ లైన్ ఉంది. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసిన, నేను ఎక్స్టెండ్ చేసిన అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది వర్టికల్ లైనా కాదా? ఓకే, ఇది వర్టికల్ లైనా కాదా? సో అంటే మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి, ఒకవేళ ఆర్డినేట్స్ అనేవి ఒక పర్టికులర్ 2 పాయింట్స్కి లేదా 3 పాయింట్స్కి సేమ్ ఉన్నాయంటే దాని యొక్క లైన్ ఎట్లుంటుంది అంటే వర్టికల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ తీసుకోండి 4,6 తీసుకోండి, ఇట్లా వస్తుంది. అంటే ఒక వర్టికల్ లైన్ మనం గీస్తున్నామంటే ఆ లైన్ గీసేటప్పుడు మనం పాయింట్స్ తోటే కదా లైన్ గీసేది. ఇప్పుడు ఆ పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు ఒక లైన్ రావాలి. ఎట్లాంటి లైన్ రావాలి? వర్టికల్ లైన్ రావాలి. సో వర్టికల్ లైన్ మనం డ్రా చేస్తున్నామంటే యాక్సిస్కి డెఫినెట్గా అందులో ఉన్న అబ్సిసా అనేది
సేమ్ ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ వర్టికల్ లైన్ అనేచ్చు. సింపుల్గా ఇది వర్టికల్ లైన్. ఎట్లా తెలిసింది? అబ్సిసాలు చూడండి. ఓకే, నెక్స్ట్ సింపుల్గా ఇంకొకటి గీస్తాను చూడండి. ఓకే, ఇది వర్టికల్ లైన్ కదా. నెక్స్ట్ హారిజాంటల్ లైన్ గీద్దాం. ఇప్పుడు వర్టికల్ లైన్కి ఏవి సేమ్ ఉండాలి? అబ్సిసా. ఇప్పుడు హారిజాంటల్ లైన్కి ఏం సేమ్ ఉంటుంది చెప్పండి? హారిజాంటల్ లైన్కి ఏం సేమ్ ఉండాలి? ఆర్డినేట్ లైన్, ఆర్డినేట్ పాయింట్స్. సో సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కొంచెం మనకి ఎక్కువ ట్రాఫిక్ అయిపోయింది, అక్కడ మొత్తం రాసేసినాం మనం. సో మనం ఏం చేద్దామంటే ఓకే ఇక్కడ తీసుకుందాం. నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఓకే ఇది దూడ్చేస్తున్నాను. నేను దీని గురించి డిస్కషన్ అయిపోయింది కాబట్టి -6 4 తీసుకున్నాం. నెక్స్ట్ -7 4 తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేసిన 2 పాయింట్స్ పెట్టుకున్నా, వాటి లొకేషన్ కనుక్కుంటా. ఓకే, హౌ విల్ ఐ ఫైండ్ ద లొకేషన్? సింపుల్గా ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేయాలి, మళ్ళీ ఇక్కడ కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేయాలి y యాక్సిస్కి. ఓకే, ఇప్పుడు ఇక 6 నుంచి మళ్ళీ ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేయాలి, సేమ్ అదే. సో ఈ పాయింట్ ఎంత మనకు చెప్పండి? -7, 4. ఇదెంత? -6, 4. సో ఇప్పుడు నేను ఈ 2 పాయింట్స్కి మధ్యలో ఒక లైన్ గీసిన. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం, దాంట్లో ఏముంది. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి మధ్యలో లైన్ గీసిన. ఆ లైన్ ఎట్లుంది చెప్పండి? ఆ లైన్ మీరు గమనించినట్టయితే ఈ ఎక్స్ యాక్సిస్ ఉందా, ఆ యాక్సిస్కి ప్యారలల్ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ వర్టికల్ లైన్ అనేది వై యాక్సిస్కి ప్యారలల్ ఉంది, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ ఉంది. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఇది హారిజాంటల్ లైన్, ఇది వర్టికల్ లైన్. ఎప్పుడైతే మనకి ఆర్డినేట్ సేమ్ ఉన్నాయని తెలిసిందో దట్ విల్ బి హారిజాంటల్ లైన్. ఈ యాక్సిస్ కాదు, హారిజాంటల్ లైన్. ఎప్పుడైతే మనకి అబ్సిసాలు 2 సేమ్ ఉన్నాయో దట్ విల్ బి వర్టికల్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్. సో క్లియర్గా అర్థమైందా? సో ఇందులో మనము బేసిక్ కాన్సెప్ట్స్ని చాలా అంటే చాలా డీటెయిల్గా ఓపికతోటి నీట్గా తెలుసుకున్నాం. ఏమేమి తెలుసుకున్నాం? ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంది ఫస్ట్, తర్వాత ఆరిజిన్ అంటే ఏంది, తర్వాత ఒక పర్టికులర్ ఏమంటారు ఒక నిమిషం క్వాడ్రంట్స్ గురించి, తర్వాత పాయింట్ గురించి, అంటే ఒక పాయింట్ని ప్లేన్లో లేదా యాక్సిస్లో ఎట్లా లొకేట్ చేయాలి దాని గురించి, లొకేట్ చేసిన తర్వాత సైన్ కన్వెన్షన్ గురించి, ఒక్కొక్క క్వాడ్రంట్కి ఒక్కొక్క సైన్ కన్వెన్షన్ ఉంటుంది, ఆ సైన్ కన్వెన్షన్ గురించి, తర్వాత పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ గురించి, పాయింట్ ఆన్ వై యాక్సిస్ గురించి, తర్వాత ఏం నేర్చుకున్నాము? హారిజాంటల్ లైన్ ఇంకా వెర్టికల్ లైను అంటే ఏందో తెలుసుకున్నాము. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా?